ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో వనపర్వం అండి. వనపర్వంలో వచ్చేసి ఈమె ద్రౌపది అర్జునుడికి చెప్పబోతుంది ఏమని, కుంతి కుమార ధనుంజయ, నిన్ను కన్నప్పుడు నీ తల్లి కుంతి నీ గురించి ఏమని భావించిందో, నీ మనసులో ఏం కోరుకుంటున్నావో అవన్నీ నీకు లభించుగాక. మన క్షత్రియ కులంలో ఎవరూ పుట్టకుండుగాక. బ్రాహ్మణులకు నమస్కారం, వారు భిక్షాటన చేయకుండా జీవించవచ్చును. ఇది నాకు మిక్కిలి దుఃఖాన్ని కలిగిస్తుంది. పాపాత్ముడైన దుర్యోధనుడు రాజ్యసభలో బిగ్గరగా నవ్వుతూ నన్ను గౌహు అని అన్నాడు. అంటే అనేక పురుషులకు ఉపభోగక్షమమైనదని అభిప్రాయం. అంటే చాలా నీచంగా మాట్లాడాడు. ఆ దుఃఖం కంటే కూడా నన్ను నిండు సభలో మిక్కిలి అనుచితంగా మాట్లాడాడు. అది నాకు ఇంకా దుఃఖాన్ని కలిగిస్తోంది. నీవు వెళ్ళిన తర్వాత నీ సోదరులు మెలకువగా ఉన్న సమయంలో నీ వీర గాథలను మాటిమాటికి చెప్పుకుంటూ ఆనందిస్తారు. ఇది నిశ్చయం. కానీ పార్థ, నీవు చాలా కాలం ప్రవాసంలో ఉంటే మాకు భోగాల పట్ల, ధనం పట్ల కానీ, జీవితం పట్ల కానీ ప్రీతి కలగదు. మా అందరి సుఖదుఖాలు, జీవన మరణాలు, రాజ్యం, ఐశ్వర్యం అన్నీ నీ మీదే ఆధారపడి ఉన్నాయి. నీకు వీడ్కోలు పలుకుతున్నాను. కుంతి కుమార భరతనందన, నీకు శుభమంగాక. మహాబల, నీవు బలవంతులతో విరోధించవద్దు. నిర్విఘ్నంగా విజయం కొరకు శీఘ్రంగా వెళ్ళు. ధాతకు విధాతకు నమస్కారం. క్షేమంగా ఆరోగ్యంగా వెళ్ళిరా. ధనుంజయ, హే శ్రీ, కీర్తి, ద్యుతి, పుష్టి, ఉమ, లక్ష్మి, సరస్వతి, ఈ దేవతలందరూ ప్రయాణంలో నిన్ను రక్షింతురుగాక. నీవు పెద్దవారిని గౌరవిస్తావు, పెద్దన్నగారి మాటను ఆచరిస్తావు. భరతశ్రేష్ఠ, నీకు శాంతి కలగడం కోసం నేను వసు, రుద్ర, ఆతిథ్య, మరుద్గణాలను, విశ్వదేవతలను, సాధ్యులను ప్రార్థిస్తాను. అంతరిక్షంలో ఉన్నటువంటి దివ్యులైనటువంటి భూతాల నుండి, మార్గంలో విఘ్నం కలిగించే ఇతర ప్రాణుల నుండి నీకు శుభమగ్గాక. ఈ విధంగా మంగళవచనాలు పలికినటువంటి యశస్సునటువంటి ద్రౌపది విరమించింది. ఆ తర్వాత పాండునందనుడు, మహాబాహు అయినటువంటి అర్జునుడు సోదరులకు ధౌమ్యునికి ప్రదక్షిణం చేసి మెరిసి తన గాంధీవాణి తీసుకుని బయలుదేరాడు. ధౌమ్యుడైనప్పుడు వారి యొక్క పురోహితుడు, గురువు అన్నట్టు అనుకోవచ్చు. అర్జునుడు ఇంద్రుడి నుండి పొందినటువంటి ప్రతిస్మృతి అనే యోగ విద్యతో కూడి ప్రకాశిస్తూ ఉండటం వల్ల అతడు దారిలో వెళుతూ ఉంటే సర్వభూతాలు పక్కకు తప్పుకుంటూ ఉన్నాయి. పరంతపుడైనటువంటి అర్జునుడు తపస్సులచే సేవింపడినటువంటి పర్వతాల మార్గంలో వెళుతూ దివ్యము, పుణ్యము, దేవతలకు ప్రీతికరమైనటువంటి హిమత్ పర్వతానికి చేరుకున్నాడు. హిమాలయాలకు వచ్చేశాడు. మహామనస్వి అయినటువంటి అర్జునుడు యోగయుక్తుడవటం, దానివల్ల మనోవేగంతో కూడిన గమనంతో వాయువుల ఒక్క రోజులోనే పవిత్రమైనటువంటి ఆ హిమత్ పర్వతానికి చేరుకున్నాడు. అతడు అలసట లేకుండా హిమత్ పర్వతాన్ని దాటి గంధమాధనాన్ని చేరి అక్కడి నుండి రాత్రింబవళ్ళు దుర్గమ ప్రదేశాలను దాటి వెళ్ళాడు. ఆ తర్వాత ఇంద్రకీలాద్రి వరకు చేరుకున్నాడు. అక్కడ అంతరిక్షం నుండి ఆగు అంటే నిలు అనే మాట విన్నాడు. అక్కడ ఆగాడు. ఆ మాట నుండి పాండునందనుడు అర్జునుడు అన్ని వైపులకు దృష్టి సారించాడు. అక్కడ చెట్టు మొదట్లో కూర్చుని ఒక తపస్విని చూశాడు. సో ఈయన ఆగమని చెప్పింది ఒక తపస్వి. బ్రహ్మ తేజస్తో ప్రకాశిస్తూ పింగళ వర్ణ జటలు ధరించి కృషించి ఉన్నటువంటి ఆ తపస్వి అర్జునుడితో ఇలా అన్నాడు. నాయన, ధనుర్బాణాలు, కవచం ధరించి, ఖడ్గం, తలత్రాణం ధరించి క్షత్రధర్మాన్ని అనుసరిస్తూ ఇక్కడికి వచ్చిన నీవెవరు? ఇక్కడ శస్త్రంతో చేయదగింది ఏమీ లేదు. ఇది ఇంద్రియ నిగ్రహంతో క్రోధ హర్షాలు జయించి తపస్సులంటే బ్రాహ్మణుడు ఉండే ప్రదేశం. ఇక్కడ ధనస్సుతో చేయవలసిన పనేమీ లేదు. ఇక్కడేమీ ఎక్కడ యుద్ధం జరగటం లేదు. నాయన, నీవు నీ ధనస్సులు అలా ఉంచు అంటే పక్కన పడే, నీవు ఉత్తమమైనటువంటి గతిని పొందుతావు. వీర, తేజో బలాలలో నీతో సమానమైన వాడు వేరొకడు లేడు అని పలికి ఆ బ్రహ్మర్షి మరల అర్జునుని యొక్క ధనస్సు వదిలిపెట్టమని నవ్వుతూ చెప్పాడు. కానీ దృఢనిశ్చయం అర్జునుని యొక్క ధైర్యం నుండి అతడు చలించలేదు. అంటే అర్జునుడు ఫిక్స్ అయి ఉన్నాడు. ఇంకా అతని చేత ఆ ధనుసును పక్కన పడాయించలేకపోయాడు అతను. ఆ తర్వాత బ్రాహ్మణుడు నవ్వుతూ అర్జునుడితో ఇలా అన్నాడు. అరిసూదన, నేను ఇంద్రుడును, నీకు శుభమోగాక, నీవు వరం కోరుకు అన్నాడు. అలా చెప్పిన ఇంద్రుడితో సూర్యుడు, కురుకుల శ్రేష్ఠుడు అయినటువంటి అర్జునుడు చేతులు జోడించి నమస్కరించి అలా బదులు పలికాడు. ఇప్పుడు నేను నీ నుండి సంపూర్ణంగా అస్త్రాన్ని గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. పూజ్యుడా, ఇది నా అభిష్టం, ఈ వరాన్ని నాకు ఇయ్యి. అప్పుడు అతడు సంతోషించి ఇంద్రుడై నవ్వుతూ అర్జునుడితో ఇలా అన్నాడు. ధనుంజయ, ఇక్కడికి వచ్చిన నీకు అస్త్రాలతో పని ఏమిటి? నీకు ఇష్టమైన లోకాలను కోరుకో, నీవు పరమస్థితిని పొందావు. అది విని ధనుంజయుడు సహస్రాక్షుడైనటువంటి ఇంద్రునితో, అంటే 1000 కన్నులు గల ఇంద్రుడితో ఇలా అన్నాడు. త్రిదశాధిప, లోభం వల్ల కానీ, కామం వల్ల కానీ ఇక్కడికి నేను రాలా. దేవత్వం కానీ, సుఖం కానీ, సంపూర్ణమైన దేవతల ఐశ్వర్యం కానీ నేను కోరుకోవటంలా. అలా చేస్తే సోదరుల అడవిలో వదిలి విరోధాన్ని పోగొట్టుకోక సర్వలోకాలలో శాశ్వతంగా అపకీర్తిని నేను పొందుతాను. అర్జునుడు ఇలా చెప్పగానే విశ్వవందితుడు, శత్రు సంహారకుడైనటువంటి ఇంద్రుడు మధురమైన మాటలతో అర్జునుడిని ఊరడిస్తూ అన్నాడు. నాయన, త్రినేత్రుడు, సూరధరుడు, భూతేశుడైనటువంటి శివుని నీవు దర్శించగలిగినట్లయితే అప్పుడు నీకు అన్ని విధాలైన దివ్యస్త్రాలను ఇస్తాను. పరమేశ్వరుడైనటువంటి ఆ మహాదేవుని దర్శించడానికి ప్రయత్నం చేయి. అతన్ని చూడటం వల్ల నీకు సంపూర్ణ కార్యసిద్ధి కలుగుతుంది. అటుపై స్వర్గానికి వెళ్తావు. అర్జునుడికి ఈ విధంగా చెప్పి ఇంద్రుడు అదృశ్యమాడు. అటు తర్వాత అర్జునుడు కూడా యోగశక్తుడే నిలిచాడు. అంటే ఇప్పుడు శివుణ్ణి ప్రసన్నం చేసుకోవాలి.
సో దానికోసం మరి ఏం చేస్తాడు ఏంటి రేపు డిస్కస్ చేద్దాం.